కాటన్ బ్యారేజ్ కు ముప్పు పొంచి ఉందా? అక్రమార్కుల ఇసుక రవాణాతో గోదావరి నది ప్రమాదానికి చేరువవుతోందా? జరిగే పరిణామాలు అవుననే సమాధానాలు ఇస్తున్నాయి. రాజమండ్రి గోదావరి నదిలో ఉచిత ఇసుక పథకం ద్వారా అనేక మార్గాల్లో దోచుకుంటున్నారు అక్రమార్కులు. ఇప్పుడు సరికొత్త పద్ధతుల ద్వారా గోదావరి నదిని ప్రమాదంలోకి నెట్టేస్తున్నారు. గోదావరి నదిలో ఇసుక తవ్వకాల కోసం గోదావరిలోని నిషేధించిన బ్లీచింగ్ పడవలను ఇతర ప్రాంతాల నుంచి తీసుకొచ్చి దర్జాగా డ్రెడ్జింగ్ నిర్వహిస్తున్నారు. ఇంత జరుగుతున్న అధికారులు మాత్రం కళ్లకు గంతలు కట్టుకున్నట్లు ప్రవర్తించడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. గోదావరి నదిలో కాలుష్యంపై అధికారులకు క్లాస్ పీకిన పవన్ కళ్యాణ్ గోదావరి నదిని గుల్ల చేస్తున్న అక్రమార్కులపై చర్యలు తీసుకుంటారా? లెట్స్ వాచ్ బిగ్ టీవీ గ్రౌండ్ రిపోర్ట్. డెడ్జింగ్ పడవలోంచి ఆ ర్యాంపులోకి ఎలా తరలిస్తున్నారో కూడా మనం చూడొచ్చు. ఒకసారి డెడ్జింగ్ పడవలో తీసుకొచ్చిన ఇసుకనంతా కూడా ఇక్కడ కూడా కూలీల అవసరం లేకుండానే 200 మిషన్స్ అనేది కూడా ఎక్కడ ర్యాంపులో ఏదైతే అనుమతి లేదు 200 మిషన్స్ కి కేవలం జేసీబీలకి అలాగే 100 మిషన్స్ కి మాత్రమే ర్యాంప్ లోకి అనుమతి ఉంటుంది. అయితే ఎట్లాంటి పూర్తిగా చూసుకోవచ్చు. ఇది కూడా ఒక ఇసుక ర్యాంప్ కి సంబంధించిన పాయింట్. అయితే ఇసుక ర్యాంప్ కి సంబంధించి 100 మిషన్స్ వాడాలి. చూడొచ్చు ఒకసారి డెడ్జింగ్ మిషన్ ఎలా ఉంటుందని చూడొచ్చు. ఇదంతా కూడా డెడ్జింగ్ కి సంబంధించిన మోటార్. ఈ మోటార్ ద్వారా కూడా పూర్తిగా అయితే ఇసుకని దాంట్లోకి వచ్చే విధంగా కూడా పూర్తిగా వాళ్ళు మొత్తం అంతా కూడా దాంట్లో సిస్టమ్ అంతా ఉంటుంది. అయితే ఇదంతా కూడా కొత్త బోట్ ఇక్కడ నుంచి కూడా తీసుకొచ్చింది కాదు, ఇది ఇతర ప్రాంతం నుంచి తీసుకొచ్చిన బోట్ లాగా అయితే కనిపిస్తుంది. పూర్తిగా చూడొచ్చు మనం ఎట్లాంటి 200 మిషన్స్ ద్వారా కూడా ఈ 200 మిషన్స్ ఉపయోగించి ఆ పడవ ద్వారా తెచ్చిన ఇదంతా కూడా ఇసుకనంతా కూడా మొత్తం అంతా కూడా డంప్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ కార్మికులకి ఎక్కడా కూడా ఉపాధి కలిగించట్లేదు. ఇది మాత్రం క్లియర్ కట్ గా కనిపిస్తుంది. కేవలం ఇసుక కార్మికులకి ఇటు పక్కన బోట్ మ్యాన్ అసోసియేషన్ పేరు చెప్పుకుని ఆ పడవ పర్మిషన్లు తీసుకుంటున్నారు. అయితే ఇక్కడ ఉపయోగించే పడవలు కూడా డెడ్జింగ్ బోట్లు అలాగే ఇసుక కార్మికులకి కూడా ఎక్కడా కూడా వీరు ఉపాధిని అయితే కల్పించని పరిస్థితే కనిపిస్తుంది. ఇది కూడా చూడొచ్చు. ఈ మొత్తం ఈ మిషన్ అంతా కూడా గోదావరిలో వాటర్లోకి లోపలికి దిగింది. లోపలికి వచ్చేసి అంటే సగం టైర్లో కూడా మునిగిపోయిన పరిస్థితి. ఆ లోపలికి వచ్చి అక్కడి నుంచి కూడా ఎందుకంటే ఈ పడవ ఎదర వరకు రాలేదు. కానీ ఇసుక కార్మికులు ఉంటే ఇక్కడి నుంచి అదంతా మోసుకుని అక్కడ తీసుకొస్తారు. కానీ అట్లాంటి వారి అవసరం లేకుండా ఇదంతా కూడా మిషనరీని ఉపయోగించి అంటే గ్రీన్ ట్రిబ్యునల్ కోర్టుకి సంబంధించిన నిబంధనలన్నీ కూడా పూర్తిగా తొంగలో తొక్కి కూడా అయితే ఇక్కడ ఒకసారి చూడొచ్చు. ఇక్కడ ఏదైతే లావుపాటి పైప్ ఉందో అదంతా కూడా ఆ పైప్ని కిందకి పంపిస్తారు. ఆ పైప్ కిందకి పంపించి దాని ద్వారా ఇసుకని డెడ్జింగ్ మిషన్ ద్వారా కూడా మొత్తం ఇసుకనంతా కూడా లాక్కుని డెడ్జింగ్ పెట్టుకుంటారు. అయితే ఒక్కసారి మనం చూడొచ్చు ఆ డెడ్జింగ్ మిషన్ ద్వారా వచ్చిన గోదావరి ఇసుకంతా కూడా ఎంత తడిగా ఉందో కూడా ఒకసారి మనం క్లియర్గా విజువల్స్ లో అబ్జర్వ్ చేయొచ్చు. ఇట్లాంటి డెడ్జింగ్ చేయడం ఎందుకు ఇబ్బందికరం అనేది కూడా క్లియర్ గా మనకు అర్థమవుతుంది. అటుపక్కన ఉన్నది అంతా కూడా పొడి ఇసుక, ఇప్పుడు ఈ పడవలో తీసుకొచ్చిందంతా కూడా తడి ఇసుక. ఈ తడి ఇసుకకి సంబంధించి పూర్తిగా చూసుకున్నట్లయితే మనం పూర్తిగా చూడొచ్చు. దానికి దీనికి వేరియేషన్ కూడా క్లియర్ గా తెలిసిపోతుంది. ఒకసారి నేను దగ్గరికి వెళ్ళి చూపించే ప్రయత్నం కూడా చేస్తాను. మొత్తం ఈ డెడ్జింగ్ బోట్లు ఎక్కడ అనుమతి లేనప్పటికీ కూడా ఇక్కడ డెడ్జింగ్ బోట్ల ద్వారా ఇసుక ర్యాంపులోకి ఇసుకని తీసుకురావడం, అదే విధంగా చూడొచ్చు. ఒకసారి నేను చూపించే ప్రయత్నం కూడా చేస్తాను. మొత్తం ఇదంతా కూడా తడి ఇసుక, గోదావరి లోపల నుంచి కూడా తీసుకొచ్చిన ఇసుకని పూర్తిగా అయితే వీరు డెడ్జింగ్ ద్వారా తీశారు. డెడ్జింగ్ ద్వారా తీసుకొచ్చిన పరిస్థితి కూడా క్లియర్ గా కనిపిస్తుంది. ఇదంతా కూడా తడి ఇసుక మొత్తం ఒక్కసారి చూసినట్లయితే నా చేతి నిండా కూడా తడి ఉన్న పరిస్థితి క్లియర్ గా చూడొచ్చు. మొత్తం అంతా కూడా తడి ఇసుక అంటే గోదావరి లోపల నుంచి తీసుకొచ్చిన ఇసుక. అక్కడ కూడా ఇంకొక డెడ్జింగ్ బోట్ ఉంది కూడా మనం చూడొచ్చు. మొత్తం ఈ ప్రాంతంలో ఉన్న పడవలన్నీ కూడా మాక్సిమం డెడ్జింగ్ ద్వారా తీసుకొచ్చిన ఇసుకని ఉపయోగిస్తున్నారు. అసలు డెడ్జింగ్ కి సంబంధించి ఎక్కడా కూడా పర్మిషన్లు లేనప్పటికీ గ్రీన్ ట్రిబ్యునల్ కోర్టుకి సంబంధించి ఇదంతా కూడా నిబంధనల ఉల్లంఘన అయినప్పటికీ కూడా ఒకసారి చూడొచ్చు. బోట్లో సగం కూడా అవ్వలేదు, కానీ ఇక్కడ ఆల్రెడీ మనకి ఎంత ఇసుక కుట్ట ఏర్పడిందో అంటే ఏ లెవెల్లో ఇసుక మొత్తం అక్రమంగా దీంట్లో తీసుకొస్తున్నారు కూడా మనం చూడొచ్చు. డెడ్జింగ్ పర్మిషన్ లేవు కాబట్టి ఖచ్చితంగా ఇది అక్రమంగా తీసుకొచ్చే పరిస్థితే. మొత్తం ఒకసారి చూసినట్లయితే ఆ పడవ దగ్గరికి వెళ్ళి మొత్తం జేసీబీ అంతా కూడా తీసుకొస్తున్న పరిస్థితి. మళ్ళీ అటుపక్క నుంచి ఇంకొక డెడ్జింగ్ పడవ, యథేచ్ఛగా డెడ్జింగ్ పడవల ద్వారా కూడా ఇక్కడ పూర్తిగా అయితే డెడ్జింగ్ చేస్తున్నప్పటికీ కూడా మనం చూసినట్లయితే పూర్తి స్థాయిలో చూసుకోవచ్చు. ఎక్కడ కూడా డెడ్జింగ్ సంబంధించి డెడ్జింగ్ పడవకి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో చూసుకున్నట్లయితే మొత్తం అంతా కూడా డెడ్జింగ్ చేస్తూ ఉన్న పరిస్థితి క్లియర్గా ఇక్కడ కనిపిస్తుంది. అటు కాదు ఇటు కాదు మనం చూసుకున్నట్లయితే కనుక సుమారుగా ఒక్కొక్క డెడ్జింగ్ పడవలోని 2-3 లారీల వరకు కూడా వచ్చే అవకాశం అయితే క్లియర్గా కనిపిస్తుంది. 2-3 లారీల ఇసుక అంటే సుమారుగా ఒక్కొక్క లారీ 20 టన్నుల ఇసుక పడుతుంది అనుకుంటే 3 లారీల ఇసుక అంటే 60 టన్నుల ఇసుక ఇక్కడ వచ్చే పరిస్థితి అయితే క్లియర్గా ఉంది. ఒకసారి మనం చూడొచ్చు. ఇసుకలో తీసుకొచ్చిన డెడ్జింగ్ ద్వారా తీసుకొచ్చిన పడవలోని ఇసుక సగం కూడా కాలేదు, కానీ ఇక్కడ ఎంత పెద్ద గుట్ట ఏర్పడిందో కూడా
ఒకసారి మనం క్లియర్గా విజువల్స్ లో చూడొచ్చు. ఎట్లాంటి సాహసం ఇప్పటి వరకు ఎవరు చేసి ఉండరు, కానీ ర్యాంపులోకి నేరుగా వచ్చి ఇక్కడ బిగ్ టీవీ మాత్రమే ఇట్లాంటి సాహసం చేసి ఈ విజువల్స్ అన్ని కూడా మీకు కళ్ళకు కట్టినట్టుగా కూడా చూపిస్తుంది. క్లియర్గా చూడొచ్చు ఎంత పెద్ద గుట్ట ఏర్పడింది. కానీ ఇటు పక్కన చూసుకున్నట్లయితే ఈ డెడ్జింగ్ బోట్లో సగం ఇసుక కూడా అవ్వలేదు. అంటే మొత్తం ఏ లెవెల్లో ఇసుకని దండుకుంటూ కూడా గోదావరి మధ్యలో తీసుకొస్తున్నారో కూడా మనం క్లియర్గా విజువల్స్ లో చూడొచ్చు. అయితే ఇలాంటి పర్యావరణానికి హాని కలిగించే ఇలాంటి డెడ్జింగ్ బోట్లను వెంటనే సీజ్ చేయాలని చాలా మంది కోరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. పర్యావరణ ప్రేమికులు అయితే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ దీనిపైన రెస్పాండ్ అవ్వాలి. గోదావరి కలుషితం పైనే కాదు, గోదావరికి సంబంధించి ఇలాంటి డెడ్జింగ్ బోట్ల ద్వారా అక్రమ ఇసుక రవాణా చేస్తున్నారు కాబట్టి దీన్ని ఖచ్చితంగా నిలుపుదల చేయాలంటూ కూడా కోరుకుంటున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. గోదావరి నదిలో డ్రెడ్జింగ్ బోట్ల ద్వారా అనుమతి లేకుండా ఇష్టారాధ్యంగా ఇసుక తవ్వుతున్న పరిస్థితులు తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో కనిపిస్తున్నాయి. ఒక్కసారి మనం గోదావరి నదిలోకి చూడొచ్చు. డెడ్జింగ్ బోట్ల ద్వారా, అంటే సాధారణంగా ఈ పడవల ద్వారా తీసేదంతా కూడా ఇసుక కార్మికులు ఉంటారు. ఇసుక కార్మికులు ఇటు పక్కన బోట్మెన్ అసోసియేషన్ ద్వారా, బోట్మెన్ సొసైటీల ద్వారా కూడా పూర్తిగా అయితే ఈ డెడ్జింగ్ ఇదైతే డెడ్జింగ్ కాకుండా మనుషుల ద్వారా మధ్యలోకి వెళ్ళి ఇసుక కూడుకుపోయిన ప్రాంతాలలో అక్కడ ఈ ఇసుక కూలీలందరూ కూడా ఇసుక కార్మికులు దాన్ని లోడ్ చేసుకుని వస్తుంటారు. కానీ ఇక్కడ పరిస్థితి దీనికి భిన్నంగా ఉంది. ఒకసారి చూడొచ్చు మనం. డెడ్జింగ్ బోట్ల ద్వారా, అంటే డెడ్జింగ్ చేయడానికి అనుమతి లేదు. గ్రీన్ ట్రిబ్యునల్ కోర్టు ఆదేశాల ప్రకారం కూడా చూసుకున్నట్లయితే ఎక్కడ కూడా డెడ్జింగ్ చేయడానికి పర్మిషన్ అయితే లేదు. కానీ వీరు స్పష్టంగా ఇక్కడ డెడ్జింగ్ చేస్తున్నారు. మనం క్లియర్గా చూడొచ్చు. డెడ్జింగ్ బోట్లు ఒకటి కాదు, రెండు కాదు, 10ల సంఖ్యలో, అది కూడా బ్యారేజ్ కి అత్యంత సమీపంలో. ఒక్కసారి మనం ఆ బ్యారేజ్ ని కూడా ఒకసారి చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాడు మన కెమెరా పర్సన్ రవి. ఒకసారి చూడొచ్చు. బ్యారేజ్ కి ఒక 500 మీటర్ల వరకు కూడా ఎక్కడ కూడా డెడ్జింగ్ కానీ లేదంటే ఇసుక తవ్వకాలు కానీ జరపకూడదు. కానీ బ్యారేజ్ కి అత్యంత సమీపంలో డైరెక్ట్ గా డెడ్జింగ్ చేస్తున్నారంటే ఎంత దర్జాగా వీరు ఇసుక అక్రమ మార్గాలలో తీస్తున్నారనేది చూడొచ్చు. ఒకసారి ఒక డ్రెడ్జింగ్ చేయడం వల్ల పూర్తిగా చూడొచ్చు ఆ బోట్ ఎంత ప్రమాదకరంగా ఉందో చూడొచ్చు. డ్రెడ్జింగ్ చేస్తున్నారు, అది కూడా దాంట్లో ఫుల్లీ లోడెడ్ అనమాట. ఫుల్లీ లోడెడ్ అంటే పూర్తిగా ఆ ఇసుక అంతా కూడా కార్మికులతో అయింది కాదు, మోటార్లతోటి పైకి తీసిన ఇసుక అదంతా కూడా డెడ్జింగ్ బోట్ అంటే అదే డెడ్జింగ్ చేయడం అంటే. ఆ గోదావరి ప్రాంతంలో నడి మధ్యలోంచి ఆ మోటార్ల ద్వారా అయితే ఇసుకని పైకి తోడి, ఆ పైకి తోడిన ఇసుకని పూర్తిగా గట్టుకు తీసుకొస్తున్న పరిస్థితి మనం క్లియర్గా విజువల్స్ లో చూస్తున్నాం. అయితే పూర్తి స్థాయిలో చూడొచ్చు, వీరికి ఎక్కడా కూడా భయం అనేదే లేదు. గోదావరిలో అది కూడా మిట్ట మధ్యాహ్నం ప్రాంతంలో కూడా పూర్తిగా పొద్దు నుంచి రాత్రి వరకు కూడా, రాత్రి పగలోని లేకుండా ఈ డెడ్జింగ్ పడవల ద్వారా డెడ్జింగ్ చేయడం, ఈ డెడ్జింగ్ చేసిన ఇసుకని ఇష్టారాధ్యంగా అమ్ముకోవడం. అయితే పూర్తి స్థాయిలో చూడొచ్చు. బోట్మెన్ అసోసియేషన్ అని చెప్పి బోట్మెన్స్ అసోసియేషన్ సంబంధించి వాళ్ళు పర్మిషన్స్ తీసుకుంటారు. వారి పర్మిషన్స్ తీసుకున్న తర్వాత వెనక ఉండి కొంతమంది బడాబాబులు ఈ దందా అంతా కూడా నడుపుతున్నారని అయితే పొకార్లు చక్కెర్లు కొడుతున్నప్పటికీ కూడా ఖచ్చితంగా ఇది అధికారుల వైఫల్యం అని చెప్పుకోవాలి. చూడొచ్చు మనం. డెడ్జింగ్ బోట్లు ఒకటి కాదు, రెండు కాదు, అనేక డెడ్జింగ్ బోట్లు ఉన్నాయి. ఇక్కడ 2 గట్టుకు వస్తుంటే అటు పక్కన చూడొచ్చు. ఒకసారి గోదావరి మధ్యలో డెడ్జింగ్ ఎలా జరుగుతుందో కూడా చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాడు మన కెమెరా పర్సన్ రవి. అయితే ఒకసారి చూడొచ్చు. గోదావరి నడి మధ్యలో పూర్తిగా చూసినట్లయితే డెడ్జింగ్ కి సంబంధించి ఆ విజువల్స్ మనం చూడొచ్చు. మొత్తం అదంతా కూడా మోటార్ ఆన్లో ఉండడం ద్వారా నీటిని తిప్పి కూడా పూర్తి స్థాయిలో చూసుకున్నట్లయితే అక్కడ ఆ ఇసుకనంతా కూడా పైకి తోడుతూ ఉంటుంది. అది డెడ్జింగ్ మోటార్ ఉంటుంది దాంట్లో. ఆ డెడ్జింగ్ పడవలు అనేది ఎప్పుడో బ్యాన్ చేశారు ఆంధ్రప్రదేశ్లో. కానీ ఇప్పుడు మళ్ళీ ఎక్కడి నుంచో కూడా ఈ డెడ్జింగ్ పడవలన్నీ తీసుకొస్తున్నారు. డెడ్జింగ్ పడవలు తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ డెడ్జింగ్ అనేది మొదలు పెట్టారు. అయితే పూర్తి స్థాయిలో చూసుకున్నట్లయితే డెడ్జింగ్ పడవలతోటి ఇక్కడ డెడ్జింగ్ చేయడానికి ఎటువంటి అనుమతులు లేనప్పటికీ కూడా ఇష్టారాజ్యంగా డెడ్జింగ్ నిర్వహించడమే కాకుండా దీనివల్ల కింద మొత్తం గోదావరి అంతా కూడా గొల్ల అయిపోవడం, ఈ ఇసుక అంతా కూడా మోటార్ల ద్వారా మధ్య నుంచి తోడేయడం ద్వారా పూర్తిగా సుడులు ఏర్పడి ఈ ఫ్లోటింగ్ అనేది కూడా ఒక సర్టెన్ వేవ్ లో ఉండదు అంటూ కూడా ఇప్పటికే నిపుణులు చెప్తున్నప్పటికీ కూడా డెడ్జింగ్ పడవల ద్వారా ఇష్టారాధ్యంగా పూర్తి స్థాయిలో అయితే ఇక్కడ డెడ్జింగ్ జరుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇలా డెడ్జింగ్ చేసి తీసుకొచ్చిన ఇసుక సుమారుగా చూసుకున్నట్లయితే మనకి 4-5 లారీల స్ట్రెంత్ ఉండే ఇసుకని ఆ గోదావరి మధ్య నుంచి తీసేస్తున్నారు. ఇలాగ డెడ్జింగ్ పడవలు రోజుకి 4 నుంచి 5 ట్రిప్పులు వేస్తున్నాయంటూ కూడా ఈ ప్రకృతి పర్యావరణానికి సంబంధించి కూడా ఇది చాలా హానికరం అని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే పర్యావరణాన్ని ఖచ్చితంగా దెబ్బతీసేది అంటే ఎన్విరాన్మెంటల్ పర్మిషన్స్ ఖచ్చితంగా ఉండవు. ఎందుకంటే గ్రీన్ ట్రిబ్యునల్ కోర్ట్ అనేది ఎప్పుడైతే డెడ్జింగ్ పడవలకి అనుమతి లేదని చెప్పిందో ఖచ్చితంగా ఈసీ క్లియరెన్స్ ఉండదు, ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ అనేది ఉండదు. కాబట్టి వీరు దీన్ని చేయడానికి ఎట్టి పరిస్థితుల్లో వీలుండదు. కానీ వీరు మాత్రం దర్జాగా హుందాగా గోదావరిలో చూడొచ్చు
పట్టపగలే డెడ్జింగ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇదివరకు కాస్త జడిసి రాత్రి వేళల్లో అక్కడక్కడ అడపదడప జరుగుతూ ఉండేవి. సాధారణంగా కొవ్వూరు నియోజకవర్గంలో ఎక్కువగా మనం చూసేవాళ్ళం. ఎందుకంటే అటు పక్కన ఒకే ఏటుకట్టు రోడ్డు ఉండేది కాబట్టి అది కొంచెం దూర ప్రాంతం. ఎందుకంటే ఆఫీసర్స్ ఎవరు కూడా గమ్మున గవాలన్నట్టు రారు అనే ధైర్యంతో వారు అక్కడక్కడ కూడా తిప్పుకుంటూ ఉండేవారు. కానీ ఇక్కడ పరిస్థితి చూసినట్లయితే మనకి డెడ్జింగ్ బోట్లతోటి ఇష్టారాజ్యంగా కూడా పూర్తి స్థాయిలో అయితే డెడ్జింగ్ చేస్తున్న పరిస్థితి. ఒక్కసారి మనం ఆ డెడ్జింగ్ బోట్ని చూడొచ్చు. ఆ డెడ్జింగ్ బోట్కి సంబంధించి ఇప్పుడు దాకా తోడిన ఇసుకనంతా కూడా ఒడ్డుకి చేరుస్తున్న పరిస్థితి చూస్తే ఒకసారి మనం క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. మొత్తం పడవంతా కూడా మునిగిపోయి అంత ఓవర్లోడ్ డెడ్జింగ్ చేశారు. అదంతా కూడా మోటార్ల ద్వారా తవ్విన ఇసుకే. ఎక్కడ కూడా కార్మికులు అనేది మన కంటికి ఎక్కడ కూడా కనిపించట్లేదు. ఆ డెడ్జింగ్ పడవలో కావచ్చు, అక్కడ డెడ్జింగ్ చేసే ప్రాంతంలో కానీ ఇసుక కార్మికులు ఎక్కడ కూడా మనకి కనిపించడం లేదు. ఇది కూడా ఫుల్లీ లోడెడ్ తోటి వెళ్తుంది. ఆ డెడ్జింగ్ పడవంతా కూడా పూర్తిగా అయితే ఈ ఇసుక కార్మికులు ఇక్కడ లభించకపోవడము, ఇసుక కార్మికుల్ని బీహార్ ఇతర ప్రాంతాల నుంచి తీసుకురావడంతో డెడ్జింగ్ పడవల ద్వారా డెడ్జింగ్ చేస్తున్నట్టు కొంతమంది ఇలాంటి కుంటి సాకులను కూడా అధికారులకు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇసుక కొరత లేకుండా చేసేందుకు ఇదంతా చేస్తున్నామంటూ కూడా కుంటి సాకులు చెప్తున్న పరిస్థితి. కానీ ఒకసారి మనం అబ్జర్వ్ చేయొచ్చు డెడ్జింగ్ పడవ ఎలా ఉంటుంది, డెడ్జింగ్ పడవకు సంబంధించి ఎటువంటి లోడింగ్ జరుగుతుంది, ఎలా దాన్ని తీసుకెళ్తున్నారు అనేది క్లియర్గా మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద అయితే ఎక్స్క్లూజివ్గా చూపిస్తున్న పరిస్థితి క్లియర్గా చూడొచ్చు. మనం ఇక్కడ ఒక పడవ వెళ్ళింది అంటే డెడ్జింగ్ పడవ ఇంకా 3 లైన్లో ఉన్నాయి, క్లియర్గా వస్తున్నాయి. ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉన్నాయి, వెళ్ళే బళ్ళు వెళ్తూనే ఉన్నాయి, వచ్చే బళ్ళు వెళ్తూనే ఉన్నాయి అన్నట్టు పూర్తి స్థాయిలో చూసుకున్నట్లయితే ఈ డెడ్జింగ్కి సంబంధించి మొత్తం అంతా కూడా ఎక్కడ అనుమతులు లేకుండా పూర్తి స్థాయిలో డెడ్జింగ్ పడవలన్నీ కూడా తిప్పుతున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. మొత్తం రాజమండ్రిలో ఉన్న అనేక ఘాట్లకి ఇక్కడ డెడ్జింగ్ చేసి అనేక ఇసుక ర్యాంపులకి అయితే ఈ డెడ్జింగ్ చేసిన దాన్ని అయితే తీసుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కొంతమంది ఇక్కడ ఆహ్లాదం కోసం స్నానాలు చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. కానీ ఇలాంటి ప్రమాదకరం అంటే ఇక్కడ డెడ్జింగ్ చేయడం వల్ల డెడ్జింగ్ బోట్లు వెళ్ళడానికి ఈ ప్రాంతం అంతా కూడా చాలా లోతుగా ఉంటుంది. ఇలా లోతుగా ఉన్న పరిస్థితుల నేపథ్యంలో కూడా వీరు ఇక్కడ స్నానం చేయడం కూడా చాలా ప్రమాదకరం. కానీ వారికి తెలీదు. అయితే వారు కేవలం వేసవి తాపాన్ని తీర్చుకునేందుకు కేవలం ఇక్కడ వచ్చి స్నానాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గోదావరిలో అంటే సాధారణంగా గోదావరి నది ఒడ్డున ఉండేవారందరూ కూడా గోదావరిలో వచ్చి సేద తీరుతుంటారు సాయంత్రం మాటలు. అలా వీరు తెలియకుండానే ఇక్కడికి వస్తున్నారు. కానీ ఇక్కడ జరుగుతున్న డెడ్జింగ్ దందా గురించి కానీ ఈ ఇసుక మాఫియా గురించి కానీ ఎవరికి తెలీదు. ఒకసారి చూడొచ్చు, మళ్ళీ ఇప్పుడే ఒకటి చూసాం, మళ్ళీ 2 పడవలు మనకి వస్తూ కనిపిస్తున్నాయి క్లియర్గా. డెడ్జింగ్కి సంబంధించి ఇట్లాంటి డెడ్జింగ్ పడవలు అనేది డెడ్జింగ్ చేసి తీసుకువెళ్ళడం అనేది నేరం అని తెలిసినప్పటికీ గ్రీన్ ట్రిబ్యునల్ కోర్టు ఆదేశాలకి విరుద్ధంగా అయితే డెడ్జింగ్ చేస్తూ ఉన్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఒకటే కాదు, 2 కాదు, 10ల సంఖ్యలో డెడ్జింగ్ పడవలతోటి పెద్ద ఎత్తున ఇసుక మాఫియా రచ్చిపోతుందనే చెప్పుకోవాలి. డెడ్జింగ్ పడవలను ఇతర ప్రాంతాల నుంచి కూడా తెప్పించి ఇక్కడ డెడ్జింగ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇటువంటి పడవలకి కానీ ఇటువంటి పడవలు నదిలోకి వెళ్ళడానికి కానీ అనుమతులు ఉండవు. కానీ ఎక్స్ట్రా రాజ్యంగా అయితే మొత్తం డెడ్జింగ్కి సంబంధించి మొత్తం డ్రెడ్జ్ చేసి ఆ ఇసుకనంతా కూడా గోదావరి నది మధ్య నుంచి తవ్వి అదంతా కూడా ఇష్టరాజ్యంగా తీసుకువెళ్ళిపోతున్నా కూడా పట్టించుకునే అధికారులు ఇక్కడ లేరు. ఇటు పక్కన ఇరిగేషన్ అధికారులు కావచ్చు, మైన్స్ అధికారులు కావచ్చు, ఎవరు కూడా కన్నెత్తే చూసి పాపన పోవట్లేదనే చెప్పుకోవాలి. పూర్తి స్థాయిలో చూసుకున్నట్లయితే గోదావరిలో ఇసుక డెడ్జింగ్ అనేది నిబంధనలకు విరుద్ధం అయినప్పటికీ కూడా అయితే ఇది కూడా పర్యావరణ శాఖకి సంబంధించింది. పర్యావరణ శాఖకి సంబంధించిన మినిస్టర్గా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉన్నారు. నిన్న కాక మొన్న ఇక్కడ కాలుష్యానికి సంబంధించి, గోదావరి కాలుష్యానికి సంబంధించి మొత్తం దాని మీద వెరిఫికేషన్ చేసిన పవన్ కళ్యాణ్ దీని మీద కూడా దృష్టి పెట్టాలంటూ కూడా కొంతమంది కోరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే పర్యావరణానికి ఇబ్బంది కలిగే ఇట్లాంటి డెడ్జింగ్ పడవల ద్వారా డెడ్జింగ్ చేస్తూ ఉండడం ఇటు పక్కన గోదావరి కూడా ఎంతో హానికరం చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒక ఫ్లడ్ వచ్చినప్పుడు ఖచ్చితంగా డెడ్జింగ్ చేసిన ప్రాంతం మొత్తం కూడా సుడులు ఏర్పడతాయి. అంటే ఇప్పుడు కొంచెం వాటర్ తక్కువగా ఉంది. అదే మనకి గోదావరి సీజన్ వచ్చినప్పుడు, తర్వాత ఫ్లడ్ సీజన్ వచ్చినప్పుడు ఖచ్చితంగా దీనికి సంబంధించి అనేక వేవ్స్ వస్తాయి. వాటర్ ఫ్లోటింగ్ ఎక్కువ ఉంటుంది. వాటర్ ఫ్లోటింగ్ ఎక్కువ ఉన్నప్పుడు ఆ ప్రాంతం డెడ్జింగ్ చేసిన ప్రాంతం అంతా కూడా పెద్ద పెద్ద సుడులు ఏర్పడి ఆ సుడిగుండాల కింద మొత్తం కిందకి నేలంతా కూడా గొల్లైపోయే పరిస్థితి కనిపిస్తుంది. అలా గొల్లైపోయిందంటే ఫ్లోటింగ్ అనేది మరింత పెరిగిపోయే అవకాశం ఉంటుంది. అయితే ఇలాగా ఇదైతే చూసుకున్నట్లయితే మనం ఇక్కడ బ్యారేజ్ ఏదైతే ఉందో ధవళేశ్వరం బ్యారేజ్కి అత్యంత సమీపంలో ఇట్లాంటి డెడ్జింగ్ జరగడం అనేది ఈ బ్యారేజ్ కూడా ఎంతో ప్రమాదం అని చెప్తున్నారు. అయితే పూర్తి స్థాయిలో చూసుకున్నట్లయితే ఇటు పక్కన బ్యారేజీ చాలా క్లిష్ట పరిస్థితిలో ఉన్నప్పటికీ మొన్నే దానికి సంబంధించి 175 గేట్లకి సంబంధించి మరమ్మతులు చేయడానికి కూడా
ఇప్పటికే ప్రభుత్వం అయితే అనుమతించింది. ఒకసారి మనం అటుపక్కన డెడ్జింగ్ బోట్ చూడొచ్చు. ఒకసారి ఆ డెడ్జింగ్ బోట్ ఎలా వెళ్తుందో చూడొచ్చు, ఎంత ప్రమాదకరంగా వెళ్తుంది అనేది కూడా ఒకసారి మనం క్లియర్గా విజువల్స్లో అబ్జర్వ్ చేయొచ్చు. ఎట్లాంటి డెడ్జింగ్ బోట్స్ అన్నీ కూడా తీసుకొచ్చి గోదావరిలో నడి మధ్యలో గోదావరిని అంతా కూడా తవ్వుకుని వెళ్ళిపోతే రేపొద్దున్న ఫ్లడ్ వస్తే అటు పక్కన ఇసుక వేవ్స్ కానీ ఏది కూడా ఆపలేరు. ఎందుకంటే గోదావరి కింద ఉన్న గోదావరిని అంతా కూడా తీసేస్తూ ఉంటే పూర్తి స్థాయిలో చూసుకున్నట్లయితే గోదావరికి సంబంధించి గోదావరిలో ఈ ఫ్లడ్ ఎఫెక్ట్ అంతా కూడా ఖచ్చితంగా ఇటు పక్కన పడుతుందని చెప్తున్నారు. ఒక్కసారి మరొక పడవ వస్తుంది, మనం క్లియర్గా చూడొచ్చు. విజువల్స్లో కూడా మరొక డెడ్జింగ్ పడవ వస్తుంది. ఈ డెడ్జింగ్ పడవను కూడా మనం చూడొచ్చు. ఇది ఇంకా ఓవర్లోడెడ్, అంటే ఒక్కదానికి మించి ఒకరికి మించి ఒకరు ఎక్కువ తీసుకెళ్ళాలి అని ఆతృత, మొత్తం వారి ప్రాణాలు కూడా రిస్క్లో పెడుతున్న పరిస్థితి క్లియర్గా చూడొచ్చు. ఒకసారి దీనికి సంబంధించి పడవకి వేయాల్సిన వెయిట్ కంటే కూడా ఓవర్లోడ్ వేస్తున్నారు. పూర్తిగా అది సగం వరకు కూడా మునిగిపోయిందే పరిస్థితి కూడా చూడొచ్చు. మనం అది వాటర్లో ఏదైతే వాటర్ దాని లెవెల్కి కూడా వచ్చేసింది, మనం క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఇంత పెద్ద ఎత్తున ఇక్కడ డెడ్జింగ్ జరుగుతున్నప్పటికీ కూడా అధికారులు ఎందుకు పట్టించుకోవట్లేదు అనే ప్రశ్నలు పర్యావరణ ప్రేమికుల దగ్గర నుంచి కూడా ఉత్పన్నమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే గోదావరిలో పూర్తిగా అయితే డెడ్జింగ్కి సంబంధించి పర్మిషన్లు లేవు. అయితే మొత్తం చూసుకున్నట్లయితే గోదావరిలోకి సంబంధించి ఈ ఇసుక ఎక్కడా కూడా ఈ డెడ్జింగ్ చేసి తవ్వడానికి అనుమతులు లేవు. కేవలం బోట్మెన్స్ అసోసియేషన్ నుంచి పర్మిషన్లు వచ్చినప్పటికీ కూడా ఇసుక కార్మికుల ద్వారా మాత్రమే ఇటు పక్కన ఇసుకని తవ్వకాలు జరపాలి. ఇసుక తవ్వకాలు జరిపి ఆ ఇసుకని మాత్రమే ప్రభుత్వం ఏదైతే ఉచిత ఇసుక ఇస్తుందో వారి లోడింగ్కి సంబంధించి నిర్దిష్టమైన ఇది చేశారో, పూర్తిగా చూసుకున్నట్లయితే ఈ లోడింగ్కి సంబంధించి నిర్దిష్టమైన ధరని నిర్ణయించారో ఆ ధరకి మాత్రమే విక్రయించాల్సి ఉంటుంది. కానీ పూర్తి స్థాయిలో చూసుకున్నట్లయితే ఇటు పక్కన డెడ్జింగ్ చేస్తున్నారు, ఒక పక్క అధిక రేట్లకు కూడా అమ్ముతున్నారంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఇలాంటి డెడ్జింగ్ చేయడం అనేది పర్యావరణానికి కూడా చాలా ఇబ్బందికరం. కాబట్టి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా దీని మీద ఖచ్చితమైన దృష్టి పెట్టాలి. రానున్న పుష్కరాల నేపథ్యంలో గోదావరిని కాపాడుకోవడం అందరికీ అవసరం అంటూ కూడా డిప్యూటీ సీఎం చెప్పిన నేపథ్యంలో దీని మీద కూడా ఖచ్చితంగా ఆయన దృష్టి పెట్టాలంటూ కూడా కొంతమంది కోరుకుంటున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. కెమెరా